డైరెక్ట్ 30 సెకండ్స్‌లో నీకు డాకర్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడు. డాకర్ అంటే ఒక ప్లాట్‌ఫామ్ ఆర్ సాఫ్ట్‌వేర్ టూల్. ఇప్పుడు మీరు ఒక డెవలపర్ అనుకోండి. మీరు ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేశారు. మీ పర్సనల్ కంప్యూటర్‌లో. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి మీ అప్లికేషన్‌ని చూసాడు మీ కంప్యూటర్‌లో. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అరే! ఫెంటాస్టిక్‌గా ఉంది. నీ అప్లికేషన్ నా ల్యాప్‌టాప్‌లో కూడా ఇన్‌స్టాల్ చేయరా అన్నాడు. సో, ఇప్పుడు మీ ఫ్రెండ్ ల్యాప్‌టాప్‌లో అదొక i3 ల్యాప్‌టాప్ అనుకోండి. మీది i5. తన ల్యాప్‌టాప్‌లో జావా, జేడీకే, పైథాన్ ఎక్సెట్రా ఏమి ఇన్‌స్టాల్ లేవు. మీ అప్లికేషన్ పెన్ డ్రైవ్ ద్వారా కాపీ పేస్ట్ చేసి కోడ్ అంతా తన కంప్యూటర్‌లోకి షేర్ చేశారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ తన ల్యాప్‌టాప్‌లో ఎంత ట్రై చేసినా అప్లికేషన్ రన్ అవ్వదు. ఎందుకంటే తన ల్యాప్‌టాప్‌లో లైబ్రరీస్, డేటాబేస్, జావా ఎక్సెట్రా ఇలాంటివి ఇన్‌స్టాలేషన్‌లో లేవన్నమాట. దానికోసం నువ్వేం చేయాలంటే నీ అప్లికేషన్‌కి ఒక డాకర్ ఫైల్‌ని రాయాలి. దాంట్లో అప్లికేషన్‌కి సంబంధించిన అన్ని లైబ్రరీస్, వేరియబుల్స్, కోడ్ అంతా స్టెప్ బై స్టెప్ రాస్తావు. నెక్స్ట్ ఆ డాకర్ ఫైల్‌ని రన్ చేస్తావంటే నీకు ఒక డాకర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసిన వెంటనే ఆ డాకర్ ఇమేజ్‌ని మీ ఫ్రెండ్ ల్యాప్‌టాప్‌లోనే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ సర్వర్‌లో అయినా, ఏ ల్యాప్‌టాప్‌లో అయినా రన్ చేసుకోవచ్చు. సో, డాకర్ అంటే ఒక అప్లికేషన్‌ని కంటైనర్‌లో పెట్టి ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. దాంట్లో యాప్ కోడ్, లైబ్రరీస్, డిపెండెన్సీస్, వేరియబుల్స్ అన్నీ డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి.